మన ఇంటి దగ్గర నుండే వెబ్సైట్స్ క్రియేట్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పి మీలో ఎంతమందికి తెలుసు? సో ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్గా అసలు వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏమేమి నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, అలాగే ఫస్ట్ ఫ్యూ ఆర్డర్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, ఆ తర్వాత మనం లాంగ్ టర్మ్లో మనకి ఆర్డర్స్ వస్తూ ఉండాలి, మనం వెబ్సైట్స్ క్రియేట్ చేస్తూ అది లాంగ్ టైంలో మనకి అది ఇన్కమ్ లాగా ఎవ్రీ మంత్ మనకి వచ్చే ఇన్కమ్ లాగా ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఇదంతా కూడా చాలా క్లారిటీగా చెప్తాను. చాలామందికి యూస్ఫుల్ అయ్యే వీడియో. ఎంతోమంది ఇంటి దగ్గరే ఉంటూ సో ఏదైనా ఎర్న్ చేయాలి అని అనుకునే వాళ్ళకి, బయటికి వెళ్ళలేక చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ అసలు మనకి వెబ్సైట్ డిజైన్ అంటే ఏంటి అంటే, సో మన చుట్టూ చాలా బిజినెసెస్ ఉంటాయి కదా. రెస్టారెంట్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఓకే, సో లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెసెస్ కావచ్చు, ఇలా చాలా బిజినెసెస్ మనం చూస్తూ ఉంటాం కదా. సో వీళ్ళందరికీ కూడా సో ఆన్లైన్లో వాళ్ళ యొక్క బిజినెస్ ఆన్లైన్లో కూడా ఉంటే ఎంతోమంది సెర్చ్ చేసేటప్పుడు సో వాళ్ళ వెబ్సైట్ వస్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి కస్టమర్స్ రీచ్ అవుతారు అని చెప్పి చాలామంది ఆన్లైన్కి రావాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మనం వెబ్సైట్స్ క్రియేట్ చేయడమే ఈ వెబ్సైట్ డిజైన్ తాలూకా టార్గెట్ అనమాట. ఓకే, సో అలాగని సింపుల్గా ఏదో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చేయడం కాదు. వాళ్ళ బిజినెస్కి మనం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో లైఫ్ ఇవ్వడమే వెబ్సైట్ డిజైనింగ్ అంటే. సో దీని ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి కస్టమర్స్ కాంటాక్ట్ అయ్యే విధంగా మనం ఏర్పాటు చేయడం. ఓకే, సో అలాగే అట్రాక్టివ్గా వాళ్ళ యొక్క సర్వీసెస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా డిజైన్ చేయడం. సో ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సో వాళ్ళ కస్టమర్స్ నుండే కొత్త కస్టమర్స్ వస్తూ ఈ బిజినెస్ అన్నది వాళ్ళకి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పటికీ మీరు మనీ ఎర్న్ చేసుకునే విధంగా మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటుంది. అంతేగాని సింపుల్గా ఒక 2-3 వెబ్ పేజెస్ చేసేసి పని అయిపోయింది అని చెప్పి మనం అనుకుంటే ఆ తర్వాత సో అక్కడి వరకు మనకి మనీ వస్తాయి, కానీ అది లాంగ్ టైం మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది ఇవ్వదనమాట. ఓకే, సో కాబట్టి వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సినవి కూడా మనం దీనిలో మాట్లాడదాం. అన్నిటికంటే ముందు అసలు ఫస్ట్ మనం వెబ్సైట్ డిజైనింగ్ అంటే మినిమం నేర్చుకోవాల్సినవి ఏమేమి ఉంటాయి అంటే, కంపల్సరిగా మనందరికీ కూడా HTML రావాలి, CSS రావాలి, బూట్ స్ట్రాప్ రావాలి, జావా స్క్రిప్ట్ రావాలి. ఇంకా దాని తర్వాత మనం వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చేస్తే సరిపోదు కదా, దాన్ని ఆన్లైన్లో ప్లేస్ చేయాలంటే సో దానికి డొమైన్ ఏ విధంగా కొనాలి, హోస్టింగ్ ఏ విధంగా కొనాలి. ఓకే, సో అది మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ వాళ్ళకి తెలియదు కదా, ఇంకా మనమే ఆన్లైన్లో ప్లేస్ చేసే వరకు వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వవలసి ఉంటుందన్నమాట ఇనీషియల్ స్టేజ్లో. కాబట్టి సో HTML, CSS, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్తో పాటు అసలు ఈ ఒక వెబ్సైట్ని ఆన్లైన్లో క్లౌడ్లో ఏ విధంగా హోస్ట్ చేయాలి, లేకపోతే సో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో గోడాడీ కానీ లేకపోతే దానికి రిలేటెడ్ ప్లాట్ఫామ్స్లో కానీ ఎలా మనం హోస్ట్ చేయాలి అన్నది ఖచ్చితంగా మనకి ఐడియా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కస్టమర్స్ చాలామందికి ప్రతి ఒక్కరూ ల్యాప్టాప్లో చూడరు, కానీ చాలామంది వెబ్సైట్స్ డిజైన్ చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ల్యాప్టాప్లో వీళ్ళు డిజైన్ చేస్తారు కదా, అక్కడ బాగా కనిపిస్తే ఇంకా దాన్ని అదే సూపర్ అని చెప్పి విడిచిపెట్టేస్తూ ఉంటారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ నేర్చుకోవడం. అంటే వాళ్ళ కస్టమర్స్ మ్యాక్సిమం మొబైల్స్లో చూస్తారు కదా, సో మొబైల్స్లో వెబ్సైట్ చూసేటప్పుడు మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ నేర్చుకుంటే వాళ్ళ మొబైల్కి తగ్గట్టుగా కంటెంట్ అంతా కూడా నీట్గా మళ్ళీ రీఅరేంజ్ అవుతుంది, ఇంకా వాళ్ళకి తగ్గట్టుగా కంటెంట్ కనిపిస్తుంది. సో ల్యాప్టాప్లో మొబైల్లో ఒకేలాగా మనం డిస్ప్లే చేస్తే వాళ్ళు చూడాలి అంటే ఇంకా జూమ్ చేసుకొని ప్రతి ఒక్కటి చూడటము అది అంత యూజర్ ఫ్రెండ్లీ అనిపించుకోదన్నమాట. ఇక ఫైనల్గా కంపల్సరీగా మీరు తెలుసుకోవాల్సింది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మనం ఒక వెబ్సైట్ని తీసుకువెళ్ళి ఇంకా ఆన్లైన్లో హోస్ట్ చేశాక గూగుల్లో ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్కి మనం వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టాం, సో బెస్ట్ రెస్టారెంట్స్ నియర్ మీ అని చెప్పి కొట్టగానే సో సెర్చ్ రిజల్ట్స్లో మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ టాప్లో వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ టాప్ 10లోనో టాప్ 5లోనైనా వచ్చింది అనుకోండి. దానివల్ల ఏమవుతుంది, మనం క్రియేట్ చేసిన ఈ వెబ్సైట్ మీద చాలామంది క్లిక్ చేస్తారు, దానివల్ల కొంత బిజినెస్ అనేది వాళ్ళకి క్రియేట్ అవుతుంది. సో మన కస్టమర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, సో వీళ్ళ దగ్గర వెబ్సైట్ చేయించడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందని. అది ఫ్యూచర్లో మనకి ఇంకా ఎక్కువ మంది మనకి వెబ్సైట్ డిజైన్ కోసం మన దగ్గరికి అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా పెంచుతుందన్నమాట.
ఓకేనా? సో ఈ బేసిక్ థింగ్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఇంకా టైం ఉంటే మీరు రియాక్ట్ జేఎస్ కానీ, యాంగులర్ కానీ, సో ఇలాంటి లైబ్రరీస్ కానీ, ఫ్రేమ్వర్క్స్ కానీ, ఫ్రంట్ ఎండ్వి నేర్చుకుంటే ఇంకొంచెం మీరు పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చూపించవచ్చు వెబ్సైట్స్వి. అలాగే ముఖ్యంగా ఈ రోజుల్లో మనకి ఏదైతే ల్యాండింగ్ పేజెస్ క్రియేషన్ చేయడం, ఓకే, సో ప్రతి బిజినెస్కి కూడా ఒక ల్యాండింగ్ పేజ్ ఉంటుంది. వాళ్ళ మెయిన్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దానికి ల్యాండింగ్ పేజ్ ఉంటుందన్నమాట. సో ల్యాండింగ్ పేజెస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, సో ఇంకా ఆ ల్యాండింగ్ పేజ్ అనేది ఎలా ఉండాలి అంటే వాళ్ళ కస్టమర్స్ ఆ వెబ్సైట్కి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ సర్వీస్ బుక్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ని వెంటనే పర్చేజ్ చేసుకోవడం, ఆ విధంగా మనం డిజైన్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ల్యాండింగ్ పేజెస్ క్రియేషనే బిజినెస్కి, ఈ వెబ్సైట్ క్రియేషన్ అంతటికీ కూడా ఒక మంచి మైల్ స్టోన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరూ ల్యాండింగ్ పేజెస్ క్రియేషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అలాగే మనం లీడ్ క్రియేషన్ అంటే మనం క్రియేట్ చేసినటువంటి వెబ్సైట్కి వచ్చి ఇంకా ఆ బిజినెస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా సమ్ వే చూపించాలి. సో దాని ద్వారా వాళ్ళు వెంటనే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేలాగా ఒక ఫీడ్బ్యాక్ ఫామ్, లేకపోతే ఒక వాట్సాప్ బటను సో ఇచ్చి అక్కడ నుండే వెంటనే వాళ్ళు ఇంకా ఆ బిజినెస్కి కాంటాక్ట్ అయ్యే విధంగా లీడ్ జనరేషన్ ఇంపార్టెంట్, ల్యాండింగ్ పేజ్ క్రియేషన్ ఇంపార్టెంట్. సో ఇలా వెబ్సైట్ డిజైన్లో ఇవన్నీ కూడా చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక మనం నేర్చుకున్న తర్వాత ఫస్ట్ మనం కొన్ని ఆర్డర్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఫ్యూ ఆర్డర్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మనకి దాని మీద పెద్దగా మనీ రాకపోయినా కూడా మనం ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకొని ఇది నా వర్క్, కావాలంటే రియల్ టైంలో కూడా ఉంది చూసుకోండి, ఇవి నేను క్రియేట్ చేసిన వెబ్సైట్స్ అని చెప్పి చెప్పడానికి కొన్ని మనకి ఇనీషియల్గా కావాలన్నమాట. కాబట్టి సో మీ లోకల్ ఏరియాలో ఉండే స్కూల్స్కి కానీ, రెస్టారెంట్స్కి కానీ, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెసెస్కి కానీ, సో ఏ బిజినెస్ అయినా మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయ్యి మీరు ఇలా ఆన్లైన్ ప్రెజెన్స్కి రండి, మీ వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చుట్టుపక్కల ఎవరైనా సరే ఇది సెర్చ్ చేసినప్పుడు మీ రిజల్ట్స్ తొందరగా వచ్చి వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా చాలామంది ముందుకు వస్తారు. సో ఫస్ట్ ఫ్యూ ఆర్డర్స్ మీద మనీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, వీలైతే చాలా తక్కువ తీసుకోండి. ఓకే, సో మీరు ఏదైతే డొమైన్ కొనడానికి అలాగే హోస్టింగ్ కోసం ఎంతైతే అవుతుందో సో దాని మీద జస్ట్ ఒక 1000 రూపీస్ ఎంతో ఛార్జ్ చేయండి, సరిపోతుంది. ఓకే, సో ఒక 500 to 1000 రూపీస్ ఫస్ట్ ఫ్యూ ఆర్డర్స్కి ఛార్జ్ చేయండి. వన్స్ అవి క్రియేట్ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా నెమ్మదిగా మీకు ఆర్డర్స్ వస్తున్న కొద్దీ ఇంకా మీ ప్రైస్ని కాస్త పెంచుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ మనకి ఈ పోర్ట్ఫోలియో మనం క్రియేట్ చేసుకోవాలంటే సో నేను సో అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ వెబ్సైట్ ఏజెన్సీ అని చెప్పి, ఓకే, సో నా వర్క్ ఇది, నేను ఈ వెబ్సైట్స్ ఆల్రెడీ క్రియేట్ చేశాను, ఇవి ఈ యూఆర్ఎల్స్ కావాలంటే మీరు చెక్ చేయండి అని చెప్పి చెప్పడానికి మనకు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడానికి కొన్ని వర్క్స్, మనకి కొన్ని టెంప్లెట్స్ అనేవి మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది స్టార్టింగ్లో. దాని వరకు అస్సలు మనీ ఎక్స్పెక్ట్ చేయకండి, అండ్ స్టార్టింగ్లోనే ఎక్కువ మనీ వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. రాను రాను మీకు చాలా మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, అదైతే పక్కా అనమాట. ఇక అక్కడ నుండి గేమ్ మొదలవుతుంది. ఏంటి అంటే మీరు ఒక పోర్ట్ఫోలియో మీకంటూ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారు. సో మేము ఈ సర్వీసెస్ ఇస్తున్నాము, ఈ విధంగా వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నాము, ల్యాండింగ్ పేజెస్ క్రియేషన్, లీడ్ జనరేషన్ మా యొక్క ప్రత్యేకతలు అని చెప్పి మీరు క్లియర్గా మీ యొక్క సర్వీసెస్ని మెన్షన్ చేస్తూ దానితో పాటు అవర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి మీ యొక్క వర్క్స్ మీరు అప్పటి వరకు చేసినవన్నీ కూడా ప్లేస్ చేయండి. సో మీరు చేసిన వర్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా మీరు చేస్తూ ఉంటే అవి చాలామందికి రీచ్ అవుతాయి. అండ్ అవి చూసిన తర్వాత చాలామంది మీ వెబ్సైట్కి వస్తారు. సో మీ వెబ్సైట్కి వచ్చి మీరు చేసిన వెబ్సైట్స్కి వెళ్తారు, అవి చూస్తారు. ఇంకా ఆటోమేటిక్గా మీకు మీ లోకల్ ఏరియాలోనే కాకుండా బయట నుండి కూడా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఫ్యూ కస్టమర్స్కి మాత్రం మీరు ద బెస్ట్ వర్క్ ఇవ్వాలి. ఆ తర్వాత సో వాళ్ళ యొక్క ట్రస్ట్ ఎక్కడ కూడా కోల్పోకుండా చూసుకోవాలి. సో ఆ తర్వాత నెమ్మదిగా మీకు బ్రాండ్ క్రియేట్ అయిన తర్వాత మీరే దాన్ని ఒక కంపెనీగా క్రియేట్ చేసి మీ అండర్లో కొంతమందిని పెట్టి వాళ్ళకి వర్క్ నేర్పించి మీరు ఇంకా ఇంకా ఎక్కువ ఆర్డర్స్ తెచ్చుకొని చాలా ఎక్కువగా ఎర్న్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో వన్స్ ఎప్పుడైతే మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారో, ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో, దాంతోపాటు మీ ఫ్రీ టైంలో ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉండే బిజినెస్, సో మీ పక్క సిటీలో ఉండే బిజినెసెస్, సో అలా ఇంకా మనం
డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఒక బ్రాండ్ క్రియేట్ అయినంత వరకు సో మనం సోషల్ మీడియాలో అలాగే ఫిజికల్గా రియల్ వరల్డ్లో కూడా కస్టమర్స్ దగ్గరికి వెళ్తూ సో ఈ 2 రకాలుగా కూడా మనం కష్టపడవలసి ఉంటుంది. ఓకే, సో అట్లీస్ట్ రోజుకి ఒక కొంత టైంని దీనికంటూ కేటాయిస్తే మీకు చాలా చాలా బాగుంటుందన్నమాట. సో నెమ్మదిగా ఇంకా ఆర్డర్స్ రావడం మొదలవుతాయి. మీరు ఎవరికైతే చేసి ఇచ్చారో సో వాళ్ళ ద్వారా మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక దీంతో పాటు ఫేవర్ అని చెప్పి, అప్వర్క్ అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలో సో నేను వెబ్సైట్ డిజైనింగ్ చేస్తాను. ఓకే, ఒక వెబ్సైట్కి ఇంత ఛార్జ్ చేస్తాను. ఓకే, నా వర్క్ ఇది, నా శాంపిల్స్ ఇవి అని చెప్పి అక్కడ కూడా మీరు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటే సో వరల్డ్ వైడ్గా చాలామంది మీకు అప్రోచ్ అవుతారు. మీకు ఆర్డర్స్ కూడా అక్కడ నుండి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా కంటిన్యూగా మీకు న్యూ వెబ్సైట్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. సో ఇంకా కొంచెం పెరిగాయి అనుకున్న తర్వాత మీరు ఇంకా కొంచెం కాస్త ప్రైస్ పెంచుకొని బెస్ట్ వర్క్ ఆల్వేజ్ ఇస్తూ ఉండండి. సో ఖచ్చితంగా మీకు చాలా చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా, ఇక ఎవ్రీ మంత్ రికరింగ్ అమౌంట్ ఎలా వస్తుంది? సో కొత్త ఆర్డర్స్ నుండి మనకి ఎవ్రీ మంత్ అమౌంట్ వస్తూనే ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ఓల్డ్ కస్టమర్స్? సో వాళ్ళు మనం ఏదైతే సర్వీసెస్ ఇస్తున్నామో మనం క్లియర్గా మన యొక్క ప్లాన్స్ని ఇనీషియల్గా డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఓన్లీ వెబ్సైట్ డిజైన్ చేసి ఇచ్చేయడంతో మన పని అయిపోతుందా? అలా అయితే ఇంత ప్రైస్. ఓకే, అప్డేట్స్ కూడా ఉంటాయి అనుకుంటే దానికి తగ్గట్టుగా ఎవ్రీ మంత్ ఎంత ఛార్జ్ చేయాలి అని చెప్పి అదొక ప్లాన్ క్రియేట్ చేసుకుంటారు. సో ఎవరైతే వన్ టైం జస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేస్తే చాలు, తర్వాత అప్డేట్స్ ఏమీ ఉండవు, జస్ట్ మా సర్వీసెస్ మా క్లయింట్స్కి తెలిస్తే చాలు కస్టమర్స్కి. ఓకే, అప్డేట్స్ ఉండవు అనుకునే వాళ్ళు బేసిక్ ప్లాన్కి వస్తారు. సో ఎవరైతే ఎవ్రీ మంత్ వాళ్ళకి కంటిన్యూగా ప్రోడక్ట్స్ యాడ్ అవుతూనే ఉంటాయి, ఇదంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉండాలి అనుకునే వాళ్ళు సో సెకండ్ ప్లాన్కి వస్తారు. ఆటోమేటిక్గా దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎవ్రీ మంత్ ఎవ్రీ కస్టమర్ నుండి కూడా మనీ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది రికరింగ్గా. అర్థమవుతుందా? ఇక చాలామంది కస్టమర్సు సో వాళ్ళ ద్వారా ఆర్డర్స్ వస్తే మనం రిఫరల్ బోనస్ ఏదైనా ఇచ్చామనుకోండి. ఓకే, సో మీ నుండి ఎంతమంది కస్టమర్స్ మాకు వస్తే మీకు ఎవ్రీ మంత్ మేము అసలు ఛార్జ్ చేయము అని చెప్పడం, లేదు ఈలోపు ప్రతి ఆర్డర్కి కూడా ఇంత మీకు మేము మైనస్ చేస్తూ ఉంటాము ఈ విధంగా చెప్పడం, లేదు అంటే అసలు మన కస్టమర్స్ కాకపోయినా మనకి కొత్త ఆర్డర్స్ తీసుకొస్తే మనం ఒక రిఫరల్గా ప్రతి ఆర్డర్కి ఇంత పే చేయడం. సో ఇలా రిఫరల్ సిస్టమ్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా సో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో ఆర్డర్స్ అనేవి తీసుకొని వస్తారనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాని అయితే అస్సలు విడిచిపెట్టొద్దు. ఓకే, సో ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్లో మీకు తెలిసిన వాళ్ళందరికీ పెట్టడం, మీరు ఏ వెబ్సైట్ చేసినా స్టేటస్ల్లో స్టోరీల్లో కూడా షేర్ చేస్తూ ఉండడం. సో ఇవన్నీ కూడా చాలా చాలా హెల్ప్ చేస్తాయి మీకు అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓకే, సో అయితే ఎక్కడ నేర్చుకోవాలి అంటే వెబ్సైట్ డిజైనింగ్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు. HTML, CSS, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్ మీకు ఎవరైనా నేర్పిస్తారు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈవెన్ మన దగ్గర కూడా చాలా డీటెయిల్డ్గా కోర్స్ అనేది మనం క్రియేట్ చేసాము, ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్. ఓకే, సో కాబట్టి మన యొక్క కోర్స్ నుండి కూడా మీరు నేర్చుకోవచ్చు. మన దగ్గర నుండి మీరు నేర్చుకోవాలి అనుకుంటే సో జస్ట్ 479 మంత్లీ మెంబర్షిప్తోనే మీరు మన దగ్గర నేర్చుకోవచ్చు అనమాట. సో ఒక 2 months తీసుకున్నారంటే ఇంకా కంప్లీట్ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అంతా కూడా మీరు నేర్చుకోవచ్చు. అది కూడా ఫస్ట్ మీరు ఫ్రీ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, సో మన తెలుగు వెబ్ గురు యూట్యూబ్ ఛానల్కి వచ్చి మీరు ప్లేలిస్ట్స్ కనుక ఓపెన్ చేస్తే మనకి ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అని ఒక కోర్స్ ఉంటుంది, అరౌండ్ 58 వీడియోస్. ఓకే, సో జస్ట్ ఇక్కడికి రండి, ఈ కోర్సు మీరు ఓపెన్ చేసి ఫస్ట్ ఫ్యూ వీడియోస్ మీకు ఫ్రీగానే ప్లే అవుతాయి, చూడండి. సో ఎస్ నేర్చుకోగలము, ఇది ఈజీగానే ఉంది అనిపిస్తేనే సో ఫ్రీ వీడియోస్ చూసిన తర్వాత మీకు కంటిన్యూ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు 479 మెంబర్షిప్ తీసుకుంటే సో రోజుకు ఒక 3-4 అవర్స్ కనుక మీరు స్పెండ్ చేయగలిగితే 1 month చాలు. సో లేదు నేను 1 or 2 hours కంటే ఎక్కువ స్పెండ్ చేయలేను అనుకున్న వాళ్ళు ఒక 2 months 479 కంటిన్యూగా తీసుకుంటే సో మీకు కంప్లీట్గా ఇది నేర్చుకున్న వాళ్ళు అవుతారు. మీ ఇంటి దగ్గర నుండే నేర్చుకుంటారు, ఇంకా ఇంటి దగ్గర నుండే మీ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.